मल्टीपल एंगल से उसका अभ्यास किया और फिर प्रचार करना शुरू किया। మనందరికీ విశ్వమాత అయినటువంటి గోమాత గురించి తెలుసుకుని అభ్యాసం చేసి తర్వాత ప్రచారం చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను. तो वो कैसे? तो उसका मैंने जो अभ्यास किया, हमारे गुरु महाराज जी कहते थे कि गौ माता और किसान दुखी रहेंगे तो देश कभी खुश नहीं रहेगा। तो 8वीं कक्षा में था, 8th स्टैंडर्ड में, तब ये डिसाइड हुआ कि हमें ये प्रयोग करना। और 16 साल पहले मुंबई छोड़ के डायमंड का 10 साल बिजनेस किया। 16 साल पहले हम लोग गए अहमदाबाद और अब खुद प्रयोग करके किसी को बोल सकते, फिर यहाँ पे आके प्रयोग शुरू किया और जो सही लगा आज हम आपको थोड़ा कुछ बताएंगे. మరి ఎలా చేయాలి, గోమాతను ఎలా ప్రేమించాలి అనేటువంటి ఈ సందిగ్ధ పరిస్థితిలో ముంబై వెళ్ళి అక్కడ ఒక గురువు గారు అయినటువంటి మహారాజ్ గారిని కలిసి 8వ తరగతిలోనే ఆయన ఏమని చెప్పారు అంటే, ఈ దేశంలో గోమాత అలాగే రైతులు గనక దుఃఖిస్తున్నట్లయితే అది మన దేశానికి మంచిది కాదు, దాని కొరకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పడం. అతని డైమండ్ బిజినెస్ ఉంది, రకరకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా గోమాత ఈ రైతు పరిస్థితులను మార్చాలి అని చెప్పేసి అప్పటి నుండి అభ్యాసం చేసి ఈ రంగంలోకి రావడం జరిగింది. ముందు మన దూడలు అవన్నీ ఈ విధంగా ఉండేవి, మన ఆవులు ఇంత సాత్వికంగా ఉండేవి అని చెప్తున్నారు. आपको लगेगा कि लॉस जाएगा, इससे बच्चे को दूध ज्यादा दे देंगे हमारा लॉस जाएगा, बट ऐसा नहीं है. ये बच्चे का इतना जल्दी से विकास होता है, 3.5-4 साल में फर्स्ट लैक्टेशन होता है, उसकी जगह पे 2 ईयर में फर्स्ट लैक्टेशन होकर के जल्दी दूध दे देता है. तो लॉस नहीं जाता है, लैक्टेशन पीरियड लंबा हो जाता है और फायदा भी होता है. మనం జనరల్ గా సామాన్యంగా ఏమనుకుంటామంటే దూడ పాలన్నీ తాగేస్తే మనకి నష్టము అనుకుంటాం. కాదు, దూడ ఎంత ఎక్కువ పాలు తాగితే అంటే చాలా తక్కువ సమయంలోనే అది పాల ఉత్పత్తిని పెంపొంచుకునే స్థాయికి వెళ్తుంది అని చెప్తున్నారు. आज गौ आधारित कृषि सीखेंगे, पर गाय को भी सुखपूर्वक घर पे रखना चाहिए. మరి ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ఖచ్చితంగా ఆవు చాలా సుఖంగా మన ఇంట్లో తిరుగుతూ ఉండాలి అంటున్నారు. ये देखिए, हमने गाय माता का घास चारा उगाया है, ये हम बाउंड्री पे लगा सकते. हम 9 एकड़ में से एवरीडे 5 टन चारा काट रहे, एवरीडे 5000 किलो. ఇది మీరు చూస్తున్నటువంటి గడ్డి, ఈ గడ్డిని బౌండరీస్ లో వేస్తాము. ఇది 9 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. రోజుకి 4.5 టన్నులు గడ్డిని మేము కోస్తూ ఉంటాము. हमने आज तक 125 प्रकार के घास पे R&D किया है. उसमें जो जो अच्छी वैरायटी देशी और हाइब्रिड में लगी, वो सारी वैरायटी को हमने इंट्रोड्यूस करके डिसेंट्रलाइज करने का प्रयत्न किया. కొన్ని సంవత్సరాల నుండి కూడా ఈ గో ఆధారితంగా అంటే గోవుని పెంచడంలో పాలనలో ఉన్నాను. అయితే వాటికి కావాల్సినటువంటి గడ్డిలో కూడా చాలా విస్తృతమైనటువంటి రీసెర్చ్ చేసి నేను ఈ యొక్క గడ్డిని విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తున్నాను. गौ कृपा के एप्लीकेशन से ये घास का 6 to 9% प्रोटीन था, वो 14 to 15% चला गया. और 2.5% ड्राई मैटर के अंदर शुगर कंटेंट था, वो 5.5 चला गया. तो क्वालिटी और क्वांटिटी दोनों बढ़ गया. ఈ యొక్క గడ్డి కేవలం గోకృపామృతంతో పెరుగుతుంది. దీనిలో ఈ గోకృపామృతం ద్వారా పెంచడం వల్ల దానిలో ప్రోటీన్ శాతం పెరుగుతుంది. 6.5% ప్రోటీన్, 2.5% షుగర్, ఇవన్నీ కూడా అధిక పోషక విలువలు కలిగినటువంటి గడ్డి తయారవుతుంది. ये घास चाफ कटिंग करना नहीं पड़ रहा है, इतना ज्यूसी हो गया कि हमारा 8 महीने का बच्चा भी 1 इंच मोटा घास सीधा सीधा खा लेता है. ఇది ఎంత గొప్ప గడ్డి అంటే మనం మామూలుగా సూపర్ నేపియర్ ఇలాంటి గడ్డి కట్ చేస్తా ఉంటాం, చాప్ కట్ చేస్తాం. ఇది అవసరం లేదు. 8.5 నెలల దూడ కూడా మొత్తం పూర్తిగా గడుపుతో సహా తినేస్తుంది. మీరు చూస్తున్నటువంటి ఫోటోలో ఉన్నది పాలకూర. ఇది గురుకుల విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల గురుకుల విద్యార్థులు పండించారు గోకృపామృతం చేత. మనం మన చుట్టుపక్కల తోటకూర ఎంతో చూస్తుంటాం, చాలా తక్కువ సైజులో చూస్తుంటాం. చూడండి ఎంత గొప్పగా అది ఆకు పెద్దదిగా కనిపిస్తుందో. ఇది కేవలం గోకృపామృతం ద్వారానే చేయబడింది. अभी ये बड़ा पालक कितना, इधर पालक कितना होता है साइज? మన దగ్గర పాలక ఎంత ఉంటుంది? अच्छा, ये ठीक है,
అది చూడండి ఎంత ఉందో. इतना बड़ा होने के बावजूद भी फाइब्रस नहीं है, ज्यूसी है. ఇది ఫైబ్రస్ కాదు, జ్యూస్. ఇక మనం జస్ట్ అలా పిండేసుకొని జ్యూస్ తాగేయచ్చు. అంత గొప్ప ఇది ఈ పాలక్ లో మనం చూడొచ్చు. रामकृष्ण जी, ये हमारे गुरुकुल के बच्चों ने 8 से 12 साल के बच्चों ने पालक किया है. 8 నుండి 11 ఏళ్ల పిల్లలు పెంచారండి. ఇది చూడండి. अच्छा, पालक का सीड का डंडी कितना साइज का होता है? పాలక్ మనం విత్తనానికి వచ్చేటువంటి కండె ఎంత ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది కదా. कितना होता है? ఎంత ఉంటుంది? इतना. ठीक है. हमारे यहाँ पे गुरुकुल के बच्चों ने उगाया गौ कृपा अमृतम एप्लीकेशन करने के बाद फर्स्ट सीजन में 3 फीट गया, फिर 5 फीट और इस बार 6 से 7 फीट गया. అదే గురుకుల పాఠశాలలో గోకృపామృతం ద్వారా చేసేటువంటిది ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ సీజన్ లో 3 అడుగులు, తర్వాత 7 అడుగుల హైట్ పెరుగుతుంది. तो बीज की मूल ताकत भी वापस लेके आ रहा है, बीज को एनहेंस कर रहा है, पूरा उसका पोटेंशियल पे लेकर जा रहा है. ये देसी बीज में इस लेवल के परिणाम मिले. విత్తన వృద్ధి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. విత్తనం బాగుంటే పంట ఇంకా బాగుంటుంది. సో విత్తనం వల్ల ఇంత గొప్ప దీన్ని మనం పొందవచ్చు దేశీ వాళ్ళ విత్తనం వల్ల. ये जूनागढ़ के किसान का गन्ना है. ये साइज देख सकते, जूनागढ़ के पास जेतपुर करके है, वहां पे गन्ने का साइज है. फर्स्ट सीजन में ही 30% उत्पादन बढ़ गया, 80% खर्चा कम हो गया. జునాగఢ్ జిల్లాలో చూసినటువంటి చెరుకు గడ చూడండి ఎంత పెద్ద హైట్ పెరిగిందో, ఎంత సైజులో ఎంత హైట్ పెరిగిందో చూడండి. ये गन्ना ठीक लग रहा है आपको? అందరికీ అర్థమైంది కదా, కనబడుతుంది కదా. ठीक है. ये गिर सोमनाथ का गन्ना है, जहां 35 से 40 टन गन्ना आता था. तो हमने 2 प्रोटोकॉल उपयोग किया, एक केमिकल जितना उत्पादन और केमिकल से डबल से ट्रिपल उत्पादन कैसे जा सकता है. ये फर्स्ट सीजन में ही 30 to 35 टन गन्ना आ रहा था, उसकी जगह पे सीधा 90 टन के प्लस चला गया. మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ చెరుకు పంట ఆ రాష్ట్రంలో చాలా తక్కువ 20 టన్నులు వస్తే చాలా ఇది కెమికల్ ఫార్మింగ్ లో. మరి కెమికల్ ఫార్మింగ్ లో కంటే కూడా ట్రిపుల్ ఉత్పత్తి, ఎక్కువ రెట్టింపు ఆదాయం రావాలని చేసిన ఫస్ట్ సీజన్ లోనే 90 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి చెరుకుని వాళ్ళు పండించారు. मेरा एक ही भाव है, ब्लाइंडली फॉलो मुझे भी मत करना. सिर्फ मैं जो बोल रहा हूँ, 10 एकड़ भूमि है तो आधे एकड़, पाव एकड़ या 20 by 20 फीट में प्रयोग करो, आजीवन के लिए क्लैरिटी हो जाएगी. నేను కూడా మిమ్మల్ని నన్ను గుడ్డిగా ఫాలో అవ్వద్దు, నన్ను కూడా అనుసరించొద్దు అని చెప్తున్నాను. మీరు మీకున్నటువంటి ఎకరాల్లో 5 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు ఉన్న ఒక అర్ధ ఎకరం తీసుకోండి, ఒక పావు ఎకరం తీసుకోండి. కనీసం 20 into 20లో మీరు ప్రయోగం చేసి బాగుందంటేనే దీన్ని వాడండి అని చెప్తున్నాను. एक धन्यवाद कहना रह गया था. माननीय राजेश्वर राव जी यहाँ पे हाजिर नहीं है, बट उन्होंने बहुत हृदय पूर्वक हमें सबको कनेक्ट किया है. तो धन्यवाद राजेश्वर राव जी और एडुकोंडलू जी कि जो मुझे भाषा आपके बीच में लेके जा रहे हैं. बहुत बहुत हृदय पूर्वक धन्यवाद भाई साहब. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. ఇంకా ఎవరంటే మన మధ్య లేరు, కానీ రాజేశ్వరరావు అనే ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఈ యొక్క ఈ నాలెడ్జ్ ని, ఈ గోకృపామృతం నాలెడ్జ్ ని చాలా విస్తృతమైన ప్రచారం చేయడానికి చూస్తున్నారు. ఆయన కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని కూడా గోకృపామృతంలోకి తీసుకొచ్చి అద్భుతమైన ఉత్పత్తిని పొందే విధంగా చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. నేను కూడా ఈ వ్యవసాయాన్ని 3 సంవత్సరాల నుంచి గోకృపామృతం వచ్చిన దగ్గర నుండి వరికి వాటికి వాడుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది. మనం ఒక రైతుగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం మార్కెట్లో ఏది కొనకూడదు. రెండోది ఏంటంటే గౌ ప్రధానంగా వ్యవసాయం సాగించాలి. ఇక మూడోది ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆలోచించి ఈ వ్యవసాయం చేయండి అని నా పూర్వకంగా నేను మనవి చేసుకున్నాను. ఫోటోలు కూడా చూద్దురుగా. ధన్యవాదాలు సార్. ये गौ कृपा अमृतम है क्या? ये पंचगव्य, गोबर, गौमूत्र, दूध, दही, घी और 21 औषधियों में से गुड बैक्टीरिया को एक्सट्रैक्ट करके जो घोल बनाया, ये गौ कृपा अमृतम है. ఈ గోకృపామృతం అంటే ఏమనుకుంటున్నారు? గోకృపామృతం అంటే పంచగవ్యాలతో చేసినటువంటి అలాగే హెర్బల్ మెడిసిన్ తో చేసినటువంటి ఒక ద్రావణం. हमने 300 गायों के गौमूत्र को सेपरेट एनालिसिस किया. उसमें बहुत शास्त्रों में वर्णन है, श्याम कपिला, श्वेत कपिला, ताम्र कपिला, सुवर्ण कपिला, उसके 11 प्रकार, गौरोचना, सबके गौमूत्र अलग निकले. एक ही भोजन है हमारे यहाँ पे. तो वहां पे वेद की गति का पूरा साइंस हमको समझ में आया और हमने सब गौमूत्र को, सब दूध को अलग पाया. एक ही जब की भोजन है, एक ही ब्रीड है.
माँ बेटी बेटी बेटी, उसके अंदर भी गौमूत्र में कई 1000% का डिफरेंसेस कुछ मिला हमें. दैट्स व्हाई कुछ विशेष दिव्य गाय माता के गोबर गौमूत्र और अलग अलग कॉम्बिनेशन पंचगव्य से जो एक्सट्रैक्ट करके हुआ, ये है गौ गोप्रामृतम. इसीलिए ऊपर का आशीर्वाद हम मानते हैं, गौ की कृपा, गौ कृपा. మేము కనీసం 300 ఆవుల మూత్రాన్ని, అలాగే గోవు యొక్క గోబర్ని, రకరకాల విధాల పాలని అన్నిటిని విస్తృతంగా ప్రచారం చేసి మన వేదాల్లో ఉన్నటువంటి నల్ల కపిల గోవు కానివ్వండి, బంగారపు వర్ణంలో ఉన్న ఆవులు కానివ్వండి, మళ్ళా ఆవుల యొక్క సంతతిలో దాని దూడ, దాని తల్లి, ఇలాంటి పాలని అన్నిటినీ కూడా ఎనాలిసిస్ చేశాము. వాటన్నిటి నుండి కూడా ఒకే ఒక అంతిమమైనటువంటి ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి ఒక ద్రావణమే ఈ గోకృపామృతం అని చెప్తున్నారు. इसके हमने मेटाजेनोमिक्स कराए एनएबीएल एक्रिकेटेड लेबों में. 180 देशों में जो मान्य होता है, कोई भी चीज हमें हवा में बात करने में बिलीव नहीं करते. एक बैक्टीरिया का जीवन चक्र क्या है, जमीन पे जाके क्या करेगा, वनस्पति के जाके क्या करेगा, मनुष्य के हाथ में क्या करेगा, उसको मल्टीपल एंगल से कई साल अभ्यास करने के बाद इसको लॉन्च किया. కొన్ని సంవత్సరాల నుండి చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి, నేనేదో గాల్లో మాటలు చెప్పట్లేదు, ఈ మా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ల్యాబ్ లో దీన్ని పరీక్ష చేసి ఒక్కొక్క బ్యాక్టీరియా, ఒక్కొక్క సూక్ష్మజీవి జీవిత చక్రం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మట్టిలో ఎలా పనిచేస్తుంది, అది గాల్లో ఎలా పనిచేస్తుంది, రైతు చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుందో పూర్తి స్థాయిలో విస్తృతమైనటువంటి పరిశోధన చేసిన తర్వాతే దీన్ని మేము రూపొందించడం జరిగింది. आइए शुरू करते. सिंपल 5 चरणों में ऑलमोस्ट कृषि आपको पूरा समझ में आ जाएगा. उसमें का पहला चरण है ये. పూర్తిగా 5 స్టెప్స్ లో, 5 మార్గాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. చాలా సులువైనది, చాలా సరళమైనది అని చెప్తున్నారు. ఉండాలి. తర్వాత ఎందుకంటే దానిలో ఏరోబిక్ అంటే గాలి ద్వారా శ్వాస తీసుకునేటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి, అలాగే గాలి లేకుండా కూడా శ్వాస తీసుకునే అనిరోబిక్ బ్యాక్టీరియా ఉన్నాయి అని చెప్తున్నారు. 1 लीटर की बोतल को आपको 200 लीटर पानी के ड्रम में डालना है. उसके अंदर कोई केमिकल या ऑयल नहीं लगना चाहिए, प्योर फॉर्म में होना चाहिए. तो 1 लीटर बोतल आपको 200 लीटर पानी में डाल देना है. మనకి తర్వాత రెండవది ఏంటంటే మనం తీసుకునేటువంటి ప్లాస్టిక్ డ్రమ్ము ఎటువంటి ఆయిల్ తో కానీ కెమికల్స్ కానీ లేకుండా శుభ్రమైనటువంటి ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి. దాని నిండా 200 లీటర్ల నీటిని మనం తీసుకోవాలి. జాగ్రత్తగా వినండి రైతులారా. उसके अंदर 2 लीटर देशी गाय की छाछ डालनी है, ताजी. 2 से 3 दिन पुरानी चलेगी, उससे पुरानी नहीं. ఇక్కడ తర్వాత మనము 2 లీటర్ల దేశీవాలి ఆవు యొక్క పాలతో తయారు చేసిన మజ్జిగని, తాజా మజ్జిగ అంటే 3 రోజులు దాటకూడదు. మన దేశంలో మజ్జిగ అంటే ఏంటంటే వెన్న తీసినటువంటి మజ్జిగ. దాన్ని 2 లీటర్ల మజ్జిగని మనం తీసుకోవాలి. 2 किलो गुड़ का पानी बना के अंदर डाल देना है. 2 కేజీల బెల్లాన్ని మనం నీటిలో కరిగించి ఆ నీటిని మనం దానిలో పోయాలి. रोज 1 मिनट से 1 हफ्ते के लिए हिलाना है, बाकी हिलाने का झंझट नहीं. మనం రోజుకి ఒకసారి ఉదయం సాయంత్రం కానీ ఎప్పుడైనా కలయి తిప్పాలి. 1 हफ्ते में 1 का 200 बन जाएगा. 1 లీటర్ తో మనం 200 లీటర్ల గోకృపామృతాన్ని, आपका गौकृपामृतम तैयार. మనకి గోకృపామృతం తయారైపోయినట్టు. 1 లీటర్ తో 200 లీటర్ల గోకృపామృతం తయారైపోయింది. उपयोग करते करते 10 लीटर हो गया. वापिस पानी डालिए, वापिस गुड़ और छाछ डालिए, वापिस 200 1 हफ्ते में. మనం వాడుతూ ఉంటాం. ఆ 200 లీటర్ల డ్రమ్ లో అంతా అయిపోతాయి. లాస్ట్ లో 10 లీటర్లో 1 లీటర్ ఉంటది కదా, దానిలో మళ్ళా నీళ్లు, బెల్లము, మజ్జిగ కలిపితే రెడీ అయిపోతుంది. అలా మళ్ళీ తయారవుతుంది ఈ గోకృపామృతం. मैंने आपको दिया, आपने 1 का 200 बना के आपको 1 लीटर दिया. आपने भी सेम प्रोसेस घर पे किया, आपका भी 200. तो सरल भाषा में बोलो तो जामन हो गया. जामन कभी खत्म होगा क्या? घर पे हजारों साल बन सकता है ना. నేను మీకు 1 లీటర్ ఇచ్చా, మీరు 200 లీటర్లు తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం తోడు ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి మనం తోడేస్తా ఉంటాం. తోడు ఎప్పుడైనా చెడిపోయిందా? చెడిపోదా. అలాగే ఇది కూడా తోడులాగా మనం మజ్జిగ బెల్లం కలుపుకుంటా ఉంటే తయారవుతూనే ఉంటుంది. लेकिन जब भी मज्जिका में बोलता हूँ, छाछ बोलता हूँ, तो देशी गाय का ही होना चाहिए. विदेशी गाय के छाछ के बैक्टीरिया अलग होंगे, भैंस के अलग होंगे, डेयरी अलग कल्चर से छाछ बनता है, वो कभी खट्टा नहीं होगा. तो जब भी मैं गोबर बोलूं या छाछ बोलूं तो शुद्ध देशी नस्ल की गाय पूरे भारत की सब चली. రైట్. ఇక్కడ నేను ఏదైతే ఆవు మజ్జిగ అని చెప్తున్నానో
ఆ మజ్జిగ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశీవాళి ఆవు. ఈ విదేశీ జెర్సీ ఇలాంటి ఆవులు కాదు. ఆ ఆవుల్లో రకరకాల రోగాల్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి శుద్ధమైన మన దేశీవాళి ఆవు. అది మన దేశం మొత్తం ఉన్న ఆ ఆవులు ఆ దేశీవాళి ఆవు పాలతో తయారైనటువంటి మజ్జిగ మాత్రమే. మనం ఇక్కడ పేడ చెప్పుకున్నా కూడా పేడ కూడా దేశీ ఆవు మన దేశీ ఆవు నుండి వచ్చేటువంటి పేడ మాత్రమే, గేదెది కాదు, విదేశీ ఆవుది కాదు. ఆ దేశీయ ఆవు అంటే తెలుసు కదా అందరికి, మోపురు ఉంటుంది మనకి. ఆ మోపురు ఉన్న ఆవే దేశీవాళి ఆవు. జెర్సీ ఆవు అలా ఉండదు, ఫ్లాట్ గా ఉంటుంది. और सबसे इम्पोर्टेंट इसकी खुशी की बात ये खराब नहीं होता है. 5 दिन के बाद उपयोग करो, महीने के बाद करो, 6 महीने के बाद करो, 1 साल के बाद करो, आपकी अनुकूलता से उपयोग कर सकते. ये खराब नहीं होता है. ये ईश्वर का आशीर्वाद है. ఇప్పుడు మీరు దీన్ని ఒక నెల వాడండి, లేదా తర్వాత వాడండి, ఒక సంవత్సరం తర్వాత వాడండి, 2 సంవత్సరాల తర్వాత అయినా వాడండి, అది మాత్రం చెడిపోవడం అనేది జరగదు. कोई कोई चीज आपको 15 दिन में उपयोग करना पड़ेगा, 10 दिन में करना पड़ेगा, बट ये कभी भी कर सकते हैं क्योंकि इसके अंदर पैथोजन सप्रेस फॉर्म में रहता है. मित्र जीवाणु 99% से ज्यादा प्लस में रहते हैं. जो शत्रु जीवाणु 1% से ज्यादा बढ़ता ही नहीं है. ईश्वर का आशीर्वाद है, गौ कृपा. ఇది ఎంత గొప్ప ఈశ్వరుడి ఆశీర్వాదం అంటే మీరు ఎప్పుడెప్పుడు వాడినా సరే దానిలో ఉండేటువంటి రోగాలను కలుగు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ సప్రెస్ గా ఉంటాయి. అవి మన పంటను ఎటువంటి హాని చేయవు. ఇది అంతా ఈశ్వరి ప్రసాదము అని చెప్తున్నారు. अच्छा, ये कलर बदलेगा साल में, हरा होगा, लाल होगा, काला होगा, लेकिन गुण नहीं बदलता. మీరు మళ్ళా రంగు గురించి కూడా ఆలోచించక్కర్లేదు. ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నల్లగా కూడా ఉంటుంది. వీటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది స్వచ్ఛమైనటువంటి గోకృపామృతం తయారు చేసుకోవచ్చు. स्मेल बदलेगी, कभी बदबू भी आएगी, लेकिन खराब समझ के कभी फेंकना नहीं. वो अच्छा ही रहेगा और मल्टीपल वापस ऐसा ही बन जाएगा. ఒకవేళ మనకి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పటికీ కూడా, బాగా దుర్గంధం వస్తున్నప్పుడు కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. దాని నుండి మళ్ళా మనం కనుక బెల్లము మజ్జిగ కలిపితే మళ్ళా స్వచ్ఛమైనటువంటి గోకృపామృతం తయారవుతుంది. कोई पेड़ के नीचे बना दिया अच्छा है, कोई झोपड़ी के नीचे बना दिया अच्छा है. डायरेक्ट सनलाइट नहीं लगना चाहिए. सूती कपड़े से ढक के रख सकते, हवा का आना जाना होना चाहिए. దీన్ని మనం చెట్టు కింద నీడలో పెట్టుకోవచ్చు. ఒక పల్చటి మంచి శుభ్రమైన గుడ్డ కప్పి పెట్టుకోవచ్చు. డైరెక్ట్ సూర్యరశ్మి పడకుండా ఉంటే చాలు. ఎక్కడైనా నీడలో, ఇంట్లో ఎక్కడైనా దీన్ని పెట్టుకోవచ్చు. ये हिलाने का झंझट नहीं करना है. तो मछली घर का 200-300 रुपए का पंप आता है, वो लगा दिया तो 3-4 दिन में तैयार हो जाएगा. हफ्ता भी नहीं लगेगा. ఒకవేళ మనం కలయి తిప్పలేకపోతే చిన్న చిన్న వైబ్రేటర్స్ అని ఉంటాయి, ఎజిటేటర్స్ అని ఉంటాయి, అది వేస్తే 3 రోజుల్లోనే తయారైపోతుంది. पहला चरण यहाँ पे समाप्त होता है. आप सबको समझ में आया? क्लियर है? అందరికీ అర్థమైంది కదా. ఇంక మనం తర్వాత స్టెప్ లోకి వెళ్తున్నాం. ఈ గోకృపామృతాన్ని తయారు చేసుకోవడం అందరికి అర్థమైంది కదండి. ఏమండి?